ఏదో చిన్న విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ని ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం. మోటో సిగ్నేచర్ అరౌండ్ ఒక 60,000 ప్రైస్ ప్యాకెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అంతా లాంచ్ చేస్తున్నారు అనమాట. ఈ 60,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, అసలు ఈ ప్రీమియం ప్రైసింగ్ ఈ ఫోన్ కి వర్త్, దీంతో ఉండే ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో అండ్ ముఖ్యంగా మన యూట్యూబర్స్ కోరుతా డబ్బాకి మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కెమెరాస్ కూడా నేను వివో X200T కూడా ఉంది నా దగ్గర, చాలా వరకు కంపేర్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో కూడా క్లీన్ గా డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి ఒక అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే టిపికల్ మోటోలో ఎలా వస్తుందో వేగన్ లెదర్ ఫినిష్, సో అలానే వస్తుంది అనమాట. ఫినిష్ కొంచెం ప్రీమియం గా ఉంది సార్ మాత్రం బ్యాక్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ఫ్రంట్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ నేనైతే చూడలేదని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి IP69 రేటింగ్ తో వస్తుంది అనమాట. సో వాటర్ ప్రూఫ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి USB 3.2 పోర్ట్ తో వస్తుంది, చాలా చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ AI కీ కూడా ఇచ్చినారు అనమాట. సో AI కీ కూడా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ అయితే ఉంటుంది, దాని గురించి కూడా మనం ఇంటెప్త్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. 6.8 ఇంచెస్ తో 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే అనమాట. ఇది ఒక క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, బట్ ఎక్కువ కర్వ్ అయితే లేదు, బట్ ఖచ్చితంగా ఇది క్వాడ్ కర్వ్డ్. 4 సైడ్ అయితే మాత్రం మనకి కర్వ్ అయితే ఉందన్నమాట. సో 100% ఈ స్మార్ట్ ఫోన్ కి మనకి టెంపర్ గ్లాస్ వేయడానికి చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొంటే ఈ ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే మాత్రం ఈ 6.8 ఇంచెస్ డిస్ప్లే ఎలా ఉంది బ్రైట్నెస్ పరంగా అంటే మాత్రం 6200 నిట్స్ చెప్తున్నారు అనమాట. దానికి ఒక పీక్ బ్రైట్నెస్ మనకి HDR లెవెల్లో అని చెప్తున్నారు. సో నేను మాత్రం ఇండోర్ లో యూస్ చేసిన, అవుట్డోర్ లో యూస్ చేసిన, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం డిస్ప్లే పరంగా నేనైతే ఫేస్ చేయలేదు. వెన్ కమ్స్ టు కలర్స్, నేను నిజంగా చెప్తున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే అయితే మనకి ప్యాంటోన్ క్యాలిబ్రేషన్ తో వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా కలర్స్ కానీ, నేను మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, యూట్యూబ్ లో కానీ, నెట్ఫ్లిక్స్ లో కానీ, ఎక్కడ చూసినా కూడా సరే ఆ డిస్ప్లే షార్ప్నెస్, కలర్స్ కానీ, కలర్స్ లో వంక పెట్టడానికి లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. కాకపోతే యూట్యూబ్ లో మీకు HDR వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. వెన్ కమ్స్ టు నెట్ఫ్లిక్స్ ఇక్కడ మనకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నెట్ఫ్లిక్స్ లో మనకి HDR వీడియో ప్లేబ్యాక్ అయితే మాత్రం మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే మాత్రం, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మనకి లేదని మనం చెప్తున్నా నెట్ఫ్లిక్స్ లో మాత్రం. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఓవరాల్ డిస్ప్లే మనకి ఎలా అనిపించింది బ్రో అంటే ఖచ్చితంగా వర్త్ ఈ ప్రైస్ కి అడిగితే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉందబ్బా, దాని ఎటువంటి డౌట్ అయితే లేదు. కాకపోతే 2K డిస్ప్లే ఇచ్చింటే బాగును, బట్ ఈ డిస్ప్లేకి ఎటువంటి నాకైతే మాత్రం ఒక డిసడ్వాంటేజ్ ఈ డిస్ప్లే ఏదైనా ఉందంటే అది క్వాడ్ కర్వ్డ్. ఎందుకంటే నేను నా OnePlus 13 ని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా ఈ క్వాడ్ కర్వ్డ్ తీసుకొని. చాలా మంది ఎవరైతే క్వాడ్ కర్వ్డ్ యూస్ చేస్తున్నారు మీ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. సో ఈ క్వాడ్ కర్వ్డ్ వల్ల మీరు డిస్ప్లేలో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయొచ్చు. సో ఇది నేను ఒక డిస్ప్లే వచ్చి మాట్లాడుకుంటే మాత్రం. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇది ఒక అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. చాలా ఫాస్ట్ గా అన్లాక్ అవుతాను, చాలా సెక్యూర్ గా ఉందన్నమాట. ఎక్కడ కూడా నేను ఫెయిల్ అవ్వడం కానీ, నేను జిమ్కి వెళ్ళి వచ్చి నా చేయి చెమటగా ఉన్నప్పుడు కూడా సరే చాలా ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది అనమాట. సో 100% డిస్ప్లే పరంగా, ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా ఎటువంటి డౌట్ లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే సెగ్మెంట్ అనమాట. నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా, అదర్ దెన్ ఈ క్వాడ్ కర్వ్డ్. ఓకే, దీని పక్క పెట్టేస్తే మన స్పీకర్ గురించి మాట్లాడుకోవాలి. స్పీకర్ వచ్చేసి 2 స్పీకర్లు ఇచ్చిండారు పైన కింద. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది. సో స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా, అసలు ఆడియో క్లారిటీ కానీ, ఆడియోలో వేరియేషన్ కావచ్చు, సౌండ్ క్వాలిటీ కానీ, క్లారిటీ కానీ, ఎవ్రీథింగ్ కూడా సరే చాలా బాగా అనిపించింది. కాకపోతే 60,000 రూపాయల తోపా బ్రో, మనకి iPhone 17 కానీ ఇలాంటి శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటుంది కదా, శాంసంగ్ పిక్సెల్ ఫోన్స్, ఈ రేంజ్కి ఉందా బ్రో అంటే మాత్రం కొంచెం తక్కువే అని మాత్రం మెన్షన్ చేస్తాను. బట్ ఇది డిస్సాటిస్ఫై అయితే చేయదు మిమ్మల్ని. చాలా బాగుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వస్తుంది కాబట్టి. కాకపోతే ఆ రేంజ్ లేదని మాత్రం, నేను ఒక ప్రీమియం ప్రైజింగ్ కి తగ్గట్టుగా స్పీకర్స్ లేదని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. బట్ నన్ను అయితే మాత్రం స్పీకర్స్ అయితే సాటిస్ఫై చేసింది. ముఖ్యంగా లౌడ్నెస్ పరంగా మాత్రం చాలా లౌడ్ గా ఉందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ కి మనకి LPDDR5X RAM తో వస్తుంది, 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ ని విత్ RAM and ROM వేరియంట్స్ నేను టెస్ట్ చేసినప్పుడు యాంటీ బెంచ్ మార్క్ వచ్చేసి నాకు అరౌండ్ ఒక 3 మిలియన్ అయితే మాత్రం నాకు యాంటీ బెంచ్ మార్క్ స్కోర్ అయితే వచ్చింది. ఓకే, ఈ స్కోర్స్ టెంపరేచర్ పక్క పెట్టేస్తే మనం మాట్లాడుకోవాల్సింది రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇక్కడ గేమ్స్ అనమాట. BGMI వచ్చేసి 120p సపోర్ట్ చేస్తుంది, అల్ట్రా ఎక్స్ట్రీమ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఒక ½ an hour to 45 minutes వరకు ఆల్మోస్ట్ సేమ్ FPS హోల్డ్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఒక 1 hour కొంచెం టెంపరేచర్ ఒక 39-40 దాకా రీచ్ అవుతుందో ఆ టైంలో మాత్రం నాకు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తున్నా, కొన్ని చిన్న ల్యాగ్స్, జిట్టర్నెస్ నోటీస్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ 8 Gen 5 మాత్రం చాలా
స్టేబుల్ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ అనమాట. వీళ్ళు చెప్తుంది మంచి కూలింగ్ ఛాంబర్ కూడా యూస్ చేస్తున్నాం చెప్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా టెంపరేచర్ అయితే టెంపరేచర్ అయితే రైజ్ అవ్వడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ CPU థ్రాట్ల్ అయ్యి మనకి చిన్న ల్యాగ్స్ ఫ్రేమ్ రేట్స్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. అండ్ దట్టు మనకి ఫోన్ థిక్నెస్ చాలా థిన్గా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆ ఫోన్ కూడా హీట్ ఎక్కడానికి కొంచెం చిన్న ఛాన్స్ అయితే ఉందన్నమాట నేను మెన్షన్ చేస్తున్నా. బట్ ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరొక 1 hour 2 hours అన్నా కూడా చిన్న ల్యాగ్స్ తప్పించి చిన్న ఫ్రేమ్ టాప్స్ తప్పించి చాలా బాగుందన్నమాట నేను మెన్షన్ చేస్తున్నా. బట్ ఈ 8 Gen 5కి తగ్గ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం కష్టం కాదు గేమింగ్లో. ఇంకా రియల్ లైఫ్లో యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, యాప్ స్విచ్చింగ్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా వరకు ఇంప్రెస్ చేసిందని. ఎందుకంటే నాకు మోటో స్మార్ట్ ఫోన్స్ పైన ఈ 60 సిరీస్ 860 సిరీస్ వచ్చింది కదా, దీని తర్వాత నాకు అసలు ఇంప్రెషన్ పోయింది. చాలా యూఐలో ల్యాగ్స్ అవన్నీ ఎక్కువ ఉందన్నమాట. దీంతో చాలా వరకు ల్యాగ్స్ అన్ని కట్ ఆఫ్ అయిందనమాట. మేబీ ప్రాసెసర్ వల్ల లేదా దీని ఈ స్పెసిఫిక్ స్మార్ట్ ఫోన్ బాగా ఆప్టిమైజ్ చేశారేమో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చాలా స్మూత్గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ చాలా బాగుంది. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ నీడెడ్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించే. 5200 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా సిలికాన్ కార్బన్ యూజ్ చేసినప్పుడు ఒక 6000 mAh బ్యాటరీ మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో 5200 mAh. బట్ ఈ 5200 mAhని ఎలా ఆప్టిమైజ్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. విత్ 90 watt ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ 1 hourలో. ఓకేనా, యావరేజ్గా నేను స్పెసిఫిక్ టైం అయితే నేను చెప్పను, నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉంది. కానీ మీ చాలా మంది నా కమెంట్స్లో బ్రో నువ్వు 50 నిమిషాలు చెప్తున్నావు, నాకు 60 నిమిషాలు పడుతుంది, 55 నిమిషాలు పడుతుంది చెప్తారనమాట. సో దానివల్ల నేను 1 hourలో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మినిమం ఒక 40 to 40 నిమిషాలు మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట విత్ 90 watt ఛార్జర్ అయితే మాత్రం. ఓకే, స్క్రీన్ ఆన్ టైం ఎలా ఉందంటే మాత్రం ఈజీగా నాకు 7.5 hours to 8 hours మధ్యలో అయితే మాత్రం ఎస్ఓటీ అయితే లాస్ట్ అవుతుంది. విత్ వేరియస్ యాప్స్ కావచ్చు, మనకి కెమెరా, గేమ్స్, బెంచ్ మార్క్స్ టెస్ట్ చేసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు, ఎక్కువ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లను చూసినప్పుడు కూడా. సో అన్నీ కూడా నాకు ఒక 7.5 hours to 8 hours మ్యాక్సిమం అయితే నాకు వచ్చిందనమాట. మీరు ఇంకా డేటా లోడ్ చేసి ఒక మల్టిపుల్ సిమ్స్ ఈ స్మార్ట్ ఫోన్ లేసి మీరు యూస్ చేసినప్పుడు ఒక 7 hours అయితే మాత్రం మీరు ఎస్ఓటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిలో 7 hours వస్తుంది. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దండి బ్యాటరీ పరంగా మాత్రం. బట్ ఆప్టిమైజ్ చేసిన విధానం మాత్రం ఈ 5200 mAhకి చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా ఫైనల్ గా మన తెలుగు యూట్యూబర్స్ డబ్బా కొడతా అంటే దీని అమ్మ జీవితం, ఇది ఈ కెమెరాకి మించి ఇంకో కెమెరా లేదు, 1 lakh rupees స్మార్ట్ ఫోన్, అసలు ఐఫోన్ 17 Pro Max, Samsung S25 Ultra అన్నిటితో కంపేర్ చేసి ఇదే బాగుంది చెప్తున్నారు. వివో X300 కంపేర్ చేసి బాగుంది చెప్తున్నారు అనమాట. సో ఓకే, ఇవన్నీ పక్క పెట్టేస్తే ఇది ఎలా ఉంది బ్రో కెమెరాస్ అనేది మాత్రం, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తుంది కూడా ఈ పార్ట్ కోసమే కదా. ఓకే, ఫస్ట్ స్పెక్స్ అయితే మనం చూసేద్దాము. 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అనమాట. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా ఇది కూడా మనకి 50 MP తోనే వస్తుంది. ఓకే, ఈ స్పెక్స్ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో ఇది ఎలా ఉంది అంటే మాత్రం, ఫస్ట్ మెయిన్ కెమెరా కలర్స్ మనం ఆడుకుంటే మాత్రం ఇక్కడ మీరు కొన్ని బొమ్మలు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మెయిన్ కెమెరా కలర్స్ వచ్చేసి మాత్రం చాలా బాగుంది, కాకపోతే కొంచెం వార్మర్ టోన్ అయితే ఉందన్నమాట. బట్ చూడడానికి మాత్రం ఖచ్చితంగా ఐ అపీలింగ్ అయినా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు ఆ మెక్డానల్డ్స్ సింబల్ చూసుకుంటే కూడా ఇవన్నీ కూడా కొంచెం సాచురేట్గా ఉన్నప్పటికీ కూడా కలర్స్ మాత్రం బాగుంది. బట్ ఎప్పుడు డిఫరెన్సెస్ వస్తుందంటే, ఎప్పుడు సబ్జెక్ట్ మనకి ఆపోజిట్ సన్ ఉంటుందో అప్పుడు వాళ్ళ ఫేస్ దగ్గర, ఆ ముక్కు దగ్గర, ఫేస్ దగ్గర చూడండి హైలైట్స్ ని ఇంకా కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట, షైనీగా ఉందన్నమాట. ఇది కాకుండా మనకి డైనమిక్ రేంజ్ లో కూడా ఇంకా బెటర్ ఫోటోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. హార్ష్ లైట్ కండిషనే, బట్ ఈ హార్ష్ లైట్ కండిషన్ లో కూడా ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ వైట్ బ్లూ ఇష్యూ అయితే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో ఇష్యూ ఉందని మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ల్యాండ్స్కేప్స్ మన ఫోటో తీస్తున్నామంటే ల్యాండ్స్కేప్ లో వచ్చిన కలర్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ముఖ్యంగా ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు బాగుంది, చాలా బెటర్ గా ఉందని మాత్రం మెన్షన్ చేస్తున్నా. కాకపోతే మాత్రం కొంచెం లిటిల్ బిట్ అయితే మాత్రం వైబ్రెంట్స్ కలర్స్ అయితే యాడ్ చేస్తుంది, అది ఒక్కటి తప్పించి మీదంతా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి మనం మాడుకుంటే కలర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాకే మనకి క్యాచ్అప్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 90% అయితే మాత్రం మెయిన్ కెమెరా కలర్స్ కి మాత్రం మ్యాచ్ అయిపోతుంది, ఎటువంటి డౌట్ లేకుండా. బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ టోన్స్, ఐ మీన్ వార్మర్ టోన్స్ వస్తుంది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే నైట్ టైంలో నేను ఫోటో తీసినప్పుడు కొంచెం షార్ప్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం తక్కువ వచ్చింది అనమాట. కొంచెం డల్ గా వస్తుంది, షార్పర్ తక్కువగా ఉంది, కొంచెం డార్కర్ గా వస్తుంది. ఇది కొంచెం అయితే అబ్జర్వ్ చేస్తాను ఆర్టిఫిషియల్ కండిషన్ లో కూడా. ఓకే, డే టైంలో నేను ఫోటో తీసినప్పుడు సన్ ఆపోజిట్ లో ఉన్నప్పుడు మెయిన్ కెమెరాలో ఏదైతే ఇష్యూ ఫేస్ చేసామో అదే ఇష్యూ కూడా మనము అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో హైలైట్స్ దగ్గర, ఆ ఫేస్ దగ్గర ఆ షైనింగ్ ఉండడం మనం గమనించవచ్చు అనమాట. అండ్ వెన్ కమ్స్ టు HDR ఫోటోస్, HDR లో సేమ్ ఇష్యూ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా అలానే క్యారీ ఫార్వర్డ్ అయిందనమాట. మెయిన్ కెమెరాలో అయితే ఇష్యూ ఉందో అదే డైనమిక్ రేంజ్ పరంగా మాత్రం ఆ వైట్ బ్లూమ్ ఇష్యూ మాత్రం మనం ఇక్కడ ఫేస్ చేయొచ్చు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో
కూడా. అండ్ సమ్ ఇమేజ్ అయితే మాత్రం ఇలా డార్కర్ కూడా వచ్చేస్తుంది. సో ఒక 10 ఫోటోలు మీరు తీసి ఒక 2-3 ఫోటోలు అయినా ఇలా మీకు హైలైట్స్ని క్రష్ చేసి ఎక్కువ షార్ట్స్ అయితే మాత్రం ఇదైపోతుంది అనమాట. కాబట్టి డార్క్ అయిపోతుంది ఇమేజ్ మాత్రం. ల్యాండ్స్కేప్స్ మీ ఫోటో తీస్తున్నారంటే మాత్రం ల్యాండ్స్కేప్ ఒక రేంజ్ వరకు మీకు బాగుందన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం షార్ప్నెస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుంది. బట్ ఇంకా బెటర్ షార్ప్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి కొంచెం బెటర్ షార్ప్నెస్ అయితే మాత్రం నేను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ లాస్ట్గా ఈ ఫోటో చూస్తే మాత్రం దేవుడి దగ్గర అమ్మవారిని ఇక్కడ కూడా మనకి హైలైట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట. సో ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం ఇంకా బెటర్ కెమెరాస్ని ఎక్స్పెక్ట్ చేస్తా, బెటర్ ఆప్టిమైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తా. ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం అంత గొప్పగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మాత్రం పర్ఫామ్ చేయలేకపోతుంది. ఇంకా 3x లో వచ్చేసి మనకి ఫోటోస్ వచ్చేసి ఆల్మోస్ట్ మెయిన్ కెమెరాకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాకి ఈక్వల్ గా మ్యాచ్ చేస్తుంది అనమాట కలర్స్. దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. సబ్జెక్ట్స్ విషయంలో మాత్రం నాకు ఇమేజ్ నైట్ టైంలో లైట్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు కలర్స్ కావచ్చు కొంచెం డల్ గానే వస్తుంది అనమాట. అదొక్కటే నాకు కొంచెం అన్నాయింగ్ అనిపించింది. కొంచెం షార్ప్నెస్ అయినా ఉంటే బాగుండు 3x లో అనే ఫీలింగ్ మాత్రం అయితే నాకు క్లియర్ అనిపించింది అనమాట. ఇక్కడ ఒక పర్సన్ చూడండి గెడ్డం కూడా అసలు టెక్స్చర్ ఫీలింగ్ లేదనమాట. అండ్ ఇమేజ్ కూడా షాడోస్ ని ఎక్కువ క్రష్ చేస్తుంది అనమాట. నాకు క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ ఈ ఫోటో చూసుకుంటే మాత్రం మనకి కొంచెం బెటర్ గానే ఉంది. ఎందుకంటే లైట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ కలర్స్ కావచ్చు షార్ప్నెస్ కావచ్చు కొంచెం బెటర్ గా ఉందన్నమాట ప్రీవియస్ ఇమేజ్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ ఇమేజ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్ గా ఎడ్జ్ డిటెక్షన్ లో ఫెయిల్ అయిపోయింది అనమాట. క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ లో ఫెయిల్ అయింది మాత్రం. అండ్ HDR గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా HDR లో Vivo X200T చాలా వరకు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట వెన్ కంపేరింగ్ టు మోటో సిగ్నేచర్ అనమాట. నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. అండ్ 3x లో చూసుకుంటే సన్ ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఇక్కడ Vivo X200T చాలా బెటర్ గా ఉందన్నమాట వెన్ కంపేరింగ్ టు మోటో సిగ్నేచర్. ఎందుకంటే మోటో సిగ్నేచర్ లో మనకి ఆ సన్ అయితే మాత్రం ఎక్కువ అలా చూపిస్తుంది అనమాట హైలైట్స్ ని ఫేస్ దగ్గర షైనీగా మాత్రం. అండ్ నెక్స్ట్ దేవుని దగ్గర నీ ఫోటో తీసినప్పుడు కూడా సరే దేవుడి ఫోటో కూడా మనకి లైట్ కండిషన్ బాగున్నప్పుడు ఒక రేంజ్కి బాగానే వస్తుందని మాత్రం మెన్షన్ చేస్తున్నా. అండ్ నైట్ టైంలో కూడా పోర్ట్రేట్స్ కూడా సరే చాలా వరకు బాగానే వస్తుంది లైట్ కండిషన్ బాగుంటే. బట్ ఆ డార్క్నెస్ షార్ప్నెస్ తక్కువ ఉందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ 10x ఫోటోస్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి ఫోటో తీశాను కదా. ఇది చూడండి వివోకి మోటోకి నక్కకి నాగలో కనుక తేడా ఉందన్నమాట. అసలు హైలైట్స్ ని కంప్లీట్ క్రష్ చేసింది మోటో క్లియర్ గా తెలుస్తుంది అనమాట. నాకు ఎటువంటి డౌట్ అయితే లేదు. మళ్ళీ ఇంకో శాంపుల్ చూసుకుంటే కూడా చీప్ అండ్ స్టైలిష్ ఉంది కదా. ఎక్కువ కూడా సరే మనకు Vivo X200T చాలా వరకు బెటర్ పర్ఫార్మ్ చేసి పైన వైర్ల దగ్గర అవన్నీ కూడా చాలా క్లియర్ గా చూపిస్తుంది అనమాట. అదే మనకు మోటో చూసుకుంటే కంప్లీట్ గా క్రష్ చేసి పడేసింది హైలైట్స్ ని డార్క్ గా వెళ్ళిపోయిందని మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. ఇంకోటి ఇది చూడండి మోటో వచ్చేసి మార్స్ ని క్యాప్చర్ చేస్తే వివో వచ్చేసి మూన్ క్యాప్చర్ చేసింది అనమాట. ఇది రెండు కూడా మూనే, కాకపోతే రెండు కూడా ఏ ప్రాసెసింగ్ చేసినప్పటికీ కూడా మోటో కంప్లీట్ గా కలర్స్ ని మెస్అప్ చేసిన వివో కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసిందని మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు అనిపించింది 3x లో ఖచ్చితంగా 3x వచ్చేసి చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి. అది కలర్స్ పరంగా కావచ్చు, డైనమిక్ రేంజ్ పరంగా కావచ్చు, షార్ప్నెస్ పరంగా కానీ ఎవ్రీ ఆస్పెక్ట్ లో కూడా మోటో దగ్గర నుంచి ఆప్టిమైజేషన్ చాలా నీడ్ ఉందని మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వీడియో క్లారిటీ గురించి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం Vivo X200T యొక్క ఫుటేజ్ కూడా తీసుకుంటాను అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నది మీకు Vivo X200T 4K 60 FPS లో మెయిన్ కెమెరా, రైట్ సైడ్ ఉన్నది మోటో సిగ్నేచర్ లో 4K 60 FPS లో మెయిన్ కెమెరా అనమాట. ఇక్కడ క్లియర్ గా చూస్తే మీకు మోటో సిగ్నేచర్ లో కలర్స్ మొత్తం వాష్ అవుట్ అయిపోయింది అది వెన్ కంపేర్ టు Vivo X200T. సో 100% ఇక్కడ కింద చూడండి ఇక్కడ గ్రౌండ్ కూడా మనకి కింద నేల కూడా మనకి క్లియర్ గా చాలా వాష్ అవుట్ అయిపోయింది అనమాట కలర్స్ మాత్రం. బట్ డైనమిక్ రేంజ్ కొంచెం బెటర్ గా ఉంది మోటో సిగ్నేచర్ లో మెయిన్ కెమెరాలో మాత్రం. క్లియర్ గా మనకి ఇక్కడైతే మాత్రం Vivo X200 చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. అండ్ వెన్ కమ్స్ టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా ఇక్కడ మోటో సిగ్నేచర్ లో వైడ్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట వెన్ కంపేర్ టు Vivo X200T. ఇది కూడా 4K 60 FPS అనమాట. బట్ వీడియో క్వాలిటీ ఆ కలర్స్ ఎవ్రీథింగ్ కూడా సరే Vivo X200T లో చాలా చాలా బెటర్గా ఉందన్నమాట వెన్ కంపేరింగ్ టు మోటో సిగ్నేచర్. అది సన్ ఆపోజిట్ లో ఉన్న సన్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నా కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఎక్కడ మీరు కింద నేల అబ్జర్వ్ చేస్తే మాత్రం సన్ మనకి బ్యాక్ సైడ్ ఉండేటప్పుడు కొంచెం డార్క్ అయిపోతుంది మోటో సిగ్నేచర్ లో. అదే Vivo X200T లో కొంచెం బెటర్ బ్యాలెన్స్ చేస్తుందని మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ 3x లో వచ్చేసి మనకి 3x లో అయితే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ Vivo X200T చాలా చాలా బెటర్ గా ఉందని చెప్పేసి. కలర్స్ అయితే మాత్రం చాలా వరకు వాష్ అవుట్ అయిపోయి ఉండదు మనకి మోటో సిగ్నేచర్ లో, ఎస్పెషల్లీ సన్ మనకి ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో క్యాప్చర్ చేసిన ఫుటేజ్ అనమాట ఇది. ఇంకా 60,000 రూపాయల దగ్గర ఈ 3x ఫుటేజ్ ని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలనేది నాకైతే అర్థం కాలేదు. రెండు కూడా 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది అనమాట. రెండిట్లో కూడా మనకి కలర్స్ అయితే మీరు ఈజీ అబ్జర్వ్ చేయొచ్చు. కింద గ్రౌండ్ అని కావచ్చు, ఆ నేలని కావచ్చు, మనకి స్టెబిలైజేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా నాకు మోటో సిగ్నేచర్ కంపేర్ చేసుకుంటే Vivo X200T లో చాలా వరకు బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. అది సన్ మనకి బ్యాక్ సైడ్ ఉన్న, సన్ మనకి ఆపోజిట్ లో ఉన్న, డైనమిక్ రేంజ్ మనకి ఆల్మోస్ట్ అన్ని
ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా నాకు వివో X200Tనే చాలా వరకు బెటర్గా అనిపించింది అనమాట 3x ఫుటేజ్లో కూడా. అండ్ కమ్స్ టు ఫ్రంట్ కెమెరా, ఇక్కడ మనకు మోటో కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది కానీ బట్ కంపేరింగ్ టు వివో X200T నాకు చాలా వరకు మనకి కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ పరంగా కావచ్చు ఎవ్రీథింగ్ కూడా నాకు మోటో సిగ్నేచర్ కంపేర్ చేసుకుంటే వివో X200Tనే చాలా వరకు బెటర్ అనిపించింది అనమాట. వీడియో క్వాలిటీ కూడా స్టెబిలైజేషన్ అవన్నీ కూడా రెండు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. డైనమిక్ రేంజ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వివో X200Tలో కొంచెం బెటర్గా ఉందన్నమాట వన్ కంపేరింగ్ టు మోటో సిగ్నేచర్. సో ఖచ్చితంగా 100% మోటో సిగ్నేచర్ వీడియో డిపార్ట్మెంట్లో కూడా ఫెయిల్ అయిందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఓవరాల్ నాకు అనిపించింది కెమెరాస్లో మన యూట్యూబ్ జబ్బా కొట్టంత అయితే ఖచ్చితంగా లేదు. 60,000 రూపాయలకి ఈ ఫోన్ వర్త్ కాదు. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు కెమెరాస్ మైండ్లో పెట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుక్కుంటే మాత్రం మీరు ఏమారిపోతారు, అది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. గైస్ వీడియో మధ్యలో ఒకసారి ఈ స్మార్ట్ ఫోన్ని 60,000 రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నేను కొని అన్బాక్స్ చేస్తాను. అటువంటి బ్రాండ్ రివ్యూ యూనిట్ కాదు, ఎవరు మనకు అనిపించింది కాదనమాట. ప్రతి ఒక్క రూపాయి కూడా నాకు కష్టార్జితమే. సో ఖచ్చితంగా మీకు ఈ రివ్యూ ఎంతో కొంత హెల్ప్ అయింది, మీకు ఏదో విధంగా యూస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. నా అలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ని సపోర్ట్ చేశారంటే మాత్రం ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ తీసుకురావడానికి నాకు ఛాన్స్ హెల్ప్ అవుతుంది అనమాట. ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దట్. అదొక్కటే మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్, ఇంకా మనం ఆడుకోవాల్సింది హెలో యూఐ గురించి. సో ఇది కూడా చాలా బాగానే ఆప్టిమైజ్ చేస్తున్నారు ఈసారి. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ టు యాప్ స్విచ్ అవుతా అన్న కూడా సరే స్మూత్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా బెటర్గా అనిపించింది. కాకపోతే ఓఎస్ అప్డేట్స్ కూడా 7 ఓఎస్ అప్డేట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్గా పుష్ చేయాలి, చాలా ఫాస్ట్గా పుష్ చేయాలి. ఓఎస్ వచ్చిన 2 ఏళ్ళ తర్వాత, సంవత్సరం తర్వాత పుష్ చేయడం కాదు, ఇదే మనకి మోటోలో ల్యాక్ ఉంటుందన్నమాట. సో అది కూడా నేను కొంచెం మెన్షన్ చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది నాకు అనిపించింది. ఓవరాల్గా మాత్రం ఓకే, 60,000 రూపాయలకి స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా బ్రో? ఖచ్చితంగా మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటని అడిగితే మాత్రం. సో ఒక ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫైనల్గా నేను చెప్తాను అనమాట. ఓకే, కమింగ్ టు ప్రోస్, ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ, చేతులు పడుకున్న ఇన్ హ్యాండ్ ఫీలింగ్ ఒక డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్లో చాలా బాగుందన్నమాట. విడ్త్ కూడా ఫోన్ ఎక్కువ ఉంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం సక్సెడ్ అయ్యారు 100%. దీనికి ఒక ప్రో అయితే మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రో వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్వాలిటీ కానీ, కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా సరే చాలా బాగుంది కాబట్టి దాని కూడా ఒక ప్రో అయితే మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 పర్ఫార్మెన్స్, దాన్ని ఆప్టిమైజ్ చేసిన విధానము ఇది కూడా చాలా బాగుంది. బట్ గేమర్స్కి స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయను, గేమింగ్ కోసం కాదు స్మార్ట్ ఫోన్. బట్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మన డే ఆఫ్ టాస్క్లకు కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎప్పుడో నెగ్లిజిబుల్ గేమ్ ఆడుకుంటారంటే మాత్రం అది కూడా హ్యాండిల్ చేసేయగలుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ టు కాన్స్, మెయిన్ కాన్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏదైనా ఉందంటే మాత్రం కెమెరాస్ అని చెప్తాను అనమాట. సో కెమెరాస్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఫొటోస్లో కానీ, వీడియోస్లో కానీ అసలు నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైయబుల్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అండ్ దానివల్ల నేను ఒక కాన్ కింద అయితే మెన్షన్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ప్రైసింగ్ 60,000 రూపాయలకి మోటో బ్రాండ్ వాల్యూ, రీసేల్ వాల్యూ అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఈ కెమెరాస్ డబ్బా కొట్టడం ఇవన్నీ చూసిన తర్వాత 60,000 రూపాయలకి అయితే వర్త్ కాదు. ఒక 50 లోపల వస్తే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు ట్రై చేయొచ్చు. 50 లోపల ఒక 45 నుంచి అట్లా ఓకేనా, అక్కడ మీరు ట్రై చేయొచ్చు. అక్కడ మీరు మైండ్లో తీయాల్సిన విషయం ఏంటంటే కెమెరాస్ అండ్ బ్యాటరీ కూడా సరే. మీరు ఎక్కువ బ్యాటరీ హంగర్గా ఉంటే మాత్రం మీకు ఇది బ్యాటరీ సఫిషియెంట్గా ఉండదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే 7 అవర్స్ ఇప్పుడే వస్తుంది అన్నప్పుడు మీకు డ్యూయల్ సిమ్ వేసి మీరు ఎక్కువ డేటా లోడ్ చేసి ఒక 6 months తర్వాత అది 6 అవర్స్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్యాటరీ డిగ్రేడ్ అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా అది ఆ పర్స్పెక్టివ్ కూడా మీకు ఆలోచించండి. సో నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా 45,000కి లేదా 50,000 లోపల వస్తే ఖచ్చితంగా దీని ఒక లుక్ అయితే వేయచ్చు. ఒక అన్ని స్మార్ట్ ఫోన్లతో పాటు దీని ఒక పక్క సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట. బట్ ఇది మన యూట్యూబర్స్ డబ్బా కొట్టినంత ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా లేదనమాట నేను మెన్షన్ చేస్తున్నాను. మోటో సిగ్నేచర్ ఒక రివ్యూ. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దేవ్ సరే, సైనింగ్ ఆఫ్, జై హింద్.